నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. సో నిన్నగాక మొన్న రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి, అదేవిధంగా మహానాయకుడి గురించి, అదేవిధంగా లక్ష్మీస్ వీరగంధ గురించి, సో ఈ బయోపిక్ల గురించి మనకు ఈరోజు స్పెషల్ చిట్ చాట్ చేయడానికి మన ముందుకు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే. ముఖ్యంగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 48 మంది సైనికులకి వందనం చెప్తున్నాను. అందుకే ఈ డ్రెస్ వేసుకొచ్చాను ఈరోజు. సూపర్ సార్. ఈ ట్రైలర్ గురించి ఇంకా మాట్లాడదలిస్తే, ఏదో 10 మిలియన్స్ చూశారు, అది చూశారు, ఇది చూశారు అంటారు. బేసిక్గా ఎట్లా ఉంటుందంటే, ట్రైలర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తే ఎంతమంది అయినా చూసేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. హిట్టింగ్స్ అనేవి హిట్టింగ్స్ ఏజెన్సీస్ ఉంటాయి. హిట్టింగ్ చేస్తారు వాళ్ళు కావాలంటే. వాళ్ళకి ఒక హిట్టింగ్ ఇంతనిస్తే చేస్తారు. ఇదంతా సినిమాలో సహజము. పెద్ద పెద్ద హీరోల సినిమాలు అంతమంది చూస్తారు, ఇంతమంది చూస్తారు అని మనం చూస్తూ ఉంటాము. ఈ హిట్టింగ్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి ఫేవర్గా ఉన్న సినిమా అని చెప్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీకి దీంతో సంబంధం ఉన్నట్టు ఉంది కాబట్టి, చూసిన వాళ్ళే 10 సార్లు చూసినప్పుడు పర్సన్స్ చూసినప్పుడు అది 10 మిలియన్స్ అనేది చాలా సహజమైన వార్త. అది దాన్ని మనం పెద్ద అడ్వాంటేజ్గా తీసుకొని దాని గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జెన్యూన్ యూస్. నా ట్రైలర్ కూడా, నేను కూడా టీజర్ని రిలీజ్ చేశాను. నేను కూడా డైలాగ్ కంటెస్ట్తో రిలీజ్ చేశాను. అదేవిధంగా వర్మ గారు కూడా డైలాగ్ కంటెస్ట్తో తన సినిమాలో ఇది ఉంటుంది అని అన్నాడు. నా సినిమాలో ఇది ఉంటుంది అని చెప్పి నేను చూపించడం జరిగింది. జెన్యూన్గా నాది 1.2 మిలియన్ వరకు చూస్తున్నారంటే నేనేమి దాని మీద ఏం కృషి చేయలేదు. నేను ఎక్కడ కూడా నాకే రాజకీయ పార్టీ అండదండలు లేవు కాబట్టి, అదే నాకు తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటే అది 10 మిలియన్స్ చేరుండేదని చెప్పవచ్చు. అంటే ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే మిలియన్స్ అంటే మీరేదో అనుకుంటారు. యూట్యూబ్ లెక్క ప్రకారం వచ్చేసి 1 మిలియన్ అంటే 10 lakhs అని అర్థము. దాన్ని 1 కోటి మంది జనం చూశారని చెప్పవచ్చు. ఒకే పర్సన్ 10 సార్లు చూస్తే కూడా ఆ వ్యూస్ అనేది వస్తాయి. అదేవిధంగా ఏజెన్సీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ వ్యూస్ని బట్టి సినిమా ఏదో గొప్ప సినిమా అయిపోద్ది అనేది ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఆస్పెక్ట్. ఇది కమర్షియల్గా సినిమాను అమ్ముకునే దానికి నిర్మాతలు చేసే భాగంలో ఒక భాగం మాత్రమే, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి కలపవలసిన అవసరం లేదు. సో మీరు అంటున్నారు అంటే దీనికి ఏదో రాజకీయ అంటే సపోర్ట్ ఉందని చెప్పేసి, అంటే నిజానికి ఈ సినిమా వెనుక ఏదైనా పార్టీ సపోర్ట్ ఉందంటారా ఏంటి? ఇప్పుడు ఈ సినిమా నిర్మాతల్లో ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందిన వ్యక్తి ఉందంటారా? ఉందో లేదో అనేది మనకు తెలియదు. ఈ సబ్జెక్ట్ వెనకాల నీకు మరి మీరు ఎలా గెస్ చేస్తున్నారు? రాకేష్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ మెంబర్ అండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫాలోయర్ ఆఫ్ వైఎస్ఆర్. వర్మే నిన్న ట్విట్టర్ లో పెట్టాడు కదా. అంటే ఒక రకంగా వర్మే జగన్ పక్కన కూర్చొని ఉన్న ఫోటో, ఫ్లైట్ లో కూర్చున్న ఫోటో నిన్న ట్విట్టర్ లో పెట్టాడు కదా. ఇంకా దానికంటే ఒక విధంగా సింపతి కోసమే లక్ష్మీ పార్వతి గారు అంటే వైసీపీ ఎవరైతే కార్యకర్తలు అంటున్నారో, సో దాని గురించే ఈ సినిమా తీశారంటారా ఏంటి? ఏ క్రెడిబిలిటీ గురించి ఈ సినిమా తీశారు? వాళ్ళు అనుకుంటారు సింపతి కోసం ఏదో వెన్నుపోటు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు, అది ఇది చేశారు, ఇది ఓట్ల రూపంలో మారుతాయి అని అనుకుంటారు. తన యొక్క వ్యవహారాన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టి జనానికి అందరికీ 99లో తెలియజేసినప్పటికీ జనాలు ఆమెని ఆదరించినప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. జనం ఆమెను ఆదరించలేదు. 14% మాత్రమే ఓట్లు వచ్చినాయి. సో ఇంతకుముందు మీరు ఏదో చెప్పాలని అనుకున్నారు క్లియర్గా, ఒకసారి చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు? నాకు తెలిసి ఏంటంటే, బయోపిక్లు అనేవి ఏ రకంగా కూడా ఓటర్ని ఇంపాక్ట్ చేయవు. చూసే జనం కూడా చాలా తక్కువగా ఉంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి దాంట్లో క్యూరియాసిటీ అనేది ఏముండదు. మనకు తెలిసిందే ఉంటుంది కాబట్టి తెలిసిన దానిపైన ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది జనానికి? ఉండదు. దానికే నేను గతంలోనే రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా క్లోజు, ఆయన కలిసి ఇట్లా నేను ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఇలాగ సినిమా తీద్దాము అది ఇది అని అంటే, ఆ సినిమా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది జగదీష్? ఈ సినిమా వల్ల ఉపయోగం ఉండదు. ఏదో చంద్రబాబు నాయుడు వెన్నుపోడిపోతుంది. మనం ప్రజలకు సేవ చేద్దాం. సేవ చేస్తేనే అదే గుర్తు పెట్టుకుంటారు. కానీ జనాలు వెన్నుపోటు పొడిచారు, ఇంకోటి పొడిచారు అనే థీరీలో ఎవరు రారు అని చెప్పేసి ఆయన నన్ను వారించడం జరిగింది. ఆ రోజు నేను సినిమా తీస్తాను అని చెప్పి నేను ముందుకెళ్ళాను. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, నేను కాంగ్రెస్ కార్యకర్తగా
నేను నాకు తెలిసిన విధానంలో ఇలాంటి కథని ఒకదాన్ని కానీ చెప్పడం జరిగితే ఇలా జరిగింది అని చెప్పడం జరిగితే ఆయన ఆ విధంగా అన్నాడు. ఈరోజు ఈ బయోపిక్, ఏ బయోపిక్ అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక బయోపిక్ చేస్తున్నారో దాన్ని వలన వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి లాభం ఉండదు. ఏ వ్యక్తి మారాలి, ఏ ఓటర్ మారాలి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ని మారేదానికి ఉపయోగపడాల్సిందే. కానీ ఆ సామాజిక వర్గం మారి జగన్ వైపు ఓటుగా వస్తారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ. ఆల్రెడీ 1999లో వ్యవహారం జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం జరిగింది. మళ్ళా ఆయన రాజకీయ కురుక్షేత్రంలో 2014లో ఆంధ్ర రాష్ట్రంలో సపరేట్ అయినప్పుడు అవడం జరిగింది. నేను ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం లేదు, కానీ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బయోపిక్లు లక్ష్మీపార్వతి చెప్పే విధంగా ఆమె జీవిత చరిత్రను చూసి కరిగిపోయి జనాలు వచ్చి ఓట్లు వేసేస్తారా అనేది తప్పు. ఒకవేళ అట్లాంటి ఉపయోగం ఏమన్నా ఉంటే నిన్న లక్ష్మీ పార్వతి గారు అన్నారు ఈ సినిమా అనేది వైసీపీకి చాలా ఉపయోగపడుతుంది, చాలా అంటే మేలు చేస్తుందని చెప్పేసి తను స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె స్టేట్మెంట్లు అన్నీ ఇస్తుంటుంది. ఎందుకు ఇస్తుంటుంది అంటే ఆమె జీవిత చరిత్రని అడ్వాంటేజ్గా ఆమె జీవిత చరిత్రని వైసీపీ కార్యకర్తలు చూడాలని. ఆమె జీవిత చరిత్ర వైసీపీ కార్యకర్తలకు ఏం అవసరం? వైఎస్ఆర్సీపీకి ఆమె జీవిత చరిత్ర ఏం అవసరం? ఆమె ఒక నాయకురాలుగా ఎదిగేదానికి వైఎస్ఆర్సీపీని అడ్డం పెట్టుకుందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు చెప్పవచ్చు అంటే ఆమె పెరిగే కొద్దీ సెకండ్ పార్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మళ్ళా జగన్కి ఇదే రకమైన కష్టం ఉంటుంది. ఏముంటుంది? 7 ఉండేది 2 పార్టీలు, ఒకటి వచ్చి తెలుగుదేశం, ఒకటి వచ్చి వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీకి ఆల్టర్నేటివ్ పార్టీ ఏంటి? తెలుగుదేశం పార్టీ. రేపు చంద్రబాబు నాయుడు నాయకత్వం పోయిన తర్వాత ఈయన నిజంగా వంచన చేసేయడం తెలిసిన తర్వాత అసలు వాళ్ళు దిగుతారు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఇల్లు దిగుతారు. దిగినప్పుడు వాళ్ళ మీద ఏ ముద్ర లేదు కదా, చంద్రబాబు నాయుడు మీద ఈ ముద్ర ఉంది. ఈ సినిమా వాళ్ళకి తెలుసుకుంటే జనాలు అప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాతని వెనుకొని పొడిచారని చెప్పుకునేదానికి ఉపయోగపడుతుందే కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడదు. కేవలం ఊరినే కన్నీళ్లు దూసుకునేదానికి లక్ష్మీపార్వతి ఏదో పెద్ద రాజకీయ కాంక్షతో తన జీవితం ఏదో ఎలిగిపోతున్నట్టు చెప్పుకునే దానికి మాటలు తప్పితే ఈ మాటల గారడీతోనే ప్రజల్ని మభ్యపెడుతుంది. ఆమె గురించి చెప్పాలంటే ఆమె గురించి నేను క్షుణ్ణంగా తెలుసుకున్నది మొత్తం చెప్తే మీకు మీ పాఠకులకి చెప్తే ఈ నా సినిమాలోనే ఒక యథార్థం ఉందని చెప్పి మీ పాఠకులు చెప్తారు 100%. సో ఇంతకుముందు మీరు అన్నారు నేను అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మంచి స్నేహితుని, మంచి సన్నిహితుని అని చెప్పేసి. అలాంటిది మీరు ఇప్పుడు యాంటీగా ఇప్పుడు ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారు వైసీపీలో ఒక లీడరు, ప్రధాన అధికారి, ఒక కార్యకర్త. సో ఎటు చూసుకున్నా కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సో అలాంటిది మీరు యాంటీగా వెళ్ళడానికి కారణం ఏంటి? ఒక మాటగా చెప్పాలంటే నేను వచ్చి రాజశేఖర రెడ్డి గారిని నాకు 78 నుంచి ఆయన పరిచయం. ఆయన కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి అప్పటి నుంచి ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కానీ కేవీపీ రామచంద్రరావు గారితో కానీ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈరోజు కూడా కేవీపీ రామచంద్రరావు గారు నాకు బాగా దగ్గర అని చెప్పి చెప్తాను 100%. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా చెన్నై వచ్చినప్పుడు మనం ఆయనకి స్వాగతం చేయటం పలకడం జరిగింది. అవన్నీ ఒక కోణం. ఆ కోణం దీనికి అవసరం లేదు. దీంట్లో వచ్చి న్యాచురల్గా చెప్పాలంటే నాకున్న ఉద్దేశం పాఠకులకు తెలియజేయాలంటే రామారావు గారు జీవిత చరిత్రని సినిమాగా తీస్తానన్నాడు. నందమూరి బాలకృష్ణ గారు వారేదో వారి తండ్రి జీవితాన్ని తీసుకునేదానికి ఈ ఐడియా ఇచ్చిందే వర్మ ఇట్లా తీద్దామని చెప్పిన తర్వాత ఆయన డైరెక్టర్గా పెట్టలేదని బాలకృష్ణ మీద ఉన్న కోపం కొద్దీ ఈ వెన్నుపోటు సినిమా ఏదైతే వెన్నుపోటు అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్తున్నాడో 89 తర్వాత జరిగిన సంఘటనలు అయితేమి 94లో జరిగిన సంఘటనలు అయితేమి వెన్నుపోటు సినిమా తీసేదానికి ముందుకొచ్చాడు. అని తర్వాత మధ్యలో ఒక భాగం మిస్ అయిపోతుంది. మధ్యలో ఒక క్యారెక్టర్, ఒక లక్ష్మీపార్వతి అనే క్యారెక్టర్ వీరగంధం సుబ్బారావు గారు అని ఒక హరికథా కళాకారుని పెళ్లి చేసుకుంది.
పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి ఆల్రెడీ మొదటి భార్య ఉంటే ఆమె చనిపోయింది, 4 బిడ్డలు ఉన్నారు. ఆ తర్వాత వీరగంధం సుబ్బారావు గారు ఒక బిడ్డకి జననం ఇచ్చినప్పుడు జరిగిన సంఘటన అయితే ఏమి, ఆ తర్వాత రామారావు గారి జీవితంలో ఆమె ప్రవేశించిన వ్యవహారం అయితే ఏదైతే ఏమి అన్ని కూడా ఒక అట్రాక్టివ్గా జరిగినాయి కాబట్టి ఆకర్షణతో జరిగిన సన్నివేశాలు తప్పితే దీంట్లో ఏదో గొప్ప కథ ఉంది అని చెప్పేదానికి లేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను ఆ పార్ట్ మిస్ అయిపోతుంది. కాబట్టి వీరగంధం సుబ్బారావు గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పున్నారు, వారు ఎలా ఫీల్ అయింది, ఈమెను ప్రేమించాను, నేను ప్రేమిస్తే నన్ను కాదని చెప్పి రామారావుని పెళ్లి చేసుకుందా అన్నది. ఓహో, ఈ కోణం కూడా జనానికి యూట్యూబ్లో కొంచెం తక్కువ మంది చూస్తారు. కాబట్టి సినిమా అంటే చాలా మంది ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి అది రామారావు గారి దగ్గరికి ఎలా చేరింది అని చెప్పి ఒక సానుభూతికరమైన సినిమానే నేను తీద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడైతే ఈ సినిమా తీస్తానన్నానో మొదటి రోజు ఒక టీజర్, ఒక ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయగానే లక్ష్మీపార్వతి ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి పెద్దగా నా పైన పెద్ద ధ్వజం ఎత్తినట్టు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని చెప్పి తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది, ఎందుకు ఈమె ఈ విధంగా నన్ను తిడుతుంది అంటే ఈమె జీవిత చరిత్ర, ఒక మహత్తరమైన జీవిత చరిత్ర ఈమె ఉంది, ఇవన్నీ నేను చూపిస్తానని చెప్పి ఈమె పెద్ద ఫీలింగ్ కలిగింది అని చెప్పి నేను ఆమె ఉన్న పరిసరాల ప్రాంతాలు అయితేమి, ఆమె ఊరికైతేమి అన్ని ఊర్లకి, బచ్చల తాటిపర్రి అనే ఊరు, ఈదర భీమవరం, అదేవిధంగా వినుకొండ, అదేవిధంగా తెనాలి, నసరాపేట అన్ని ఊర్లలో తిరిగి కథకు కావాల్సిన అన్ని విషయాల సంగ్రామాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు, ఇప్పుడు ఆమె పుట్టిన ఊర్లో ఆమె డైలీ నడిచిపోయి పక్కనున్న ఊర్లో చదువుకున్న విషయాలు అయితేమి అన్నీ చెప్తూ, అయ్యా వాళ్ళు పెద్ద మనుషులందరూ నన్ను అడిగింది ఏంటంటే, అయ్యా మేము అన్నీ చెప్తాం, మీరు సినిమా తీస్తే ఆమె చచ్చిపోద్దేమయ్యా అని అన్నారు. అక్కడే నాకు ఒక పాయింట్ దొరికింది. అంటే దేర్ ఈజ్ ఎ కాంట్రవర్సీ, ఆమె జీవితంలో ఒక కాంట్రవర్సీ ఉంది, ఆమె జీవితమే ఒక మరో కోణంలో ఉంది అనేది నాకు పాయింట్ దొరికింది. పాయింట్ దొరికిన తర్వాత కరెక్ట్గా దొరికింది అని అనుకొని నేను ఓపెనింగ్ చేశాను. ఓపెనింగ్ చేసినప్పుడు కొంచెం రచ్చ చేయాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి, ఆమె సూసైడ్ చేసుకుంటానంటుంది రెడ్డి గారు, ఒకసారి ఆమెతో మాట్లాడండి అని అన్నాడు. నేను ఎందుకు మాట్లాడాలయ్యా, మా నిర్మాత మాట్లాడతాడు, దీనికి ఒక నిర్మాత ఉన్నాడు కదా, ఆయన మాట్లాడతాడు అని చెప్పడం జరిగింది. ఓపెనింగ్ జరిగితే అడ్డుకోవాలని ప్రయత్నించింది. ఆమె అడ్డుకోవాలని ప్రయత్నించినంత మాత్రం నేనేమి అట్లాగా భయపడేవాడిని కాదు. నేను నా దగ్గర పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళని పంపించి ఏదో ఆమె రామారావు సతీమణిగా రాజ్యాంగేతర శక్తిగా ఆ రోజుల్లో ఎలా ఉందో ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నట్టు బిహేవ్ చేసినప్పుడు నేను కండమ్ చేశాను. అదేవిధంగా నేను సినిమా షూటింగు అది ఇది తీసుకుంటా ఉన్నప్పుడు నన్ను నానా మాటలు అనడం జరిగింది. గాడిద కొడుకు, బజారోడు, ఇంకా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక రామారావు సతీమణిలా కాకుండా ఒక నందమూరి లక్ష్మీపార్వతి అనే పేరుకి చెడ్డ మాటలు కూడా వస్తాయా అనేది జనానికి తెలిసేదానికి నేను ఒక మార్గదర్శకుని అయ్యాను. ఆమెలో రెండో కోణం ఉంది అని తెలిసేదానికి అంతకుముందు ఎప్పుడున్నా కూడా ఏదో చంద్రబాబు నాయుడిని వాళ్ళని తిట్టుంది. చంద్రబాబు నాయుడు ఎంత తిట్టినప్పటికీ కూడా రియాక్షన్ ఉండదు. ఎందుకు ఉండదంటే చంద్రబాబు నాయుడు గడిచిపోయిన చరిత్ర అని చెప్పేసి ఆమెని పెద్ద పట్టించుకోవద్దని వాళ్ళ కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటాడు. మామూలుగా జనరల్గా ఉంటుంది. కాబట్టి నేను లక్ష్మీపార్వతి గారు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నా కోణం, నేను తీసే కోణం కరెక్ట్ కాదు, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలని సినిమా షూటింగ్ని ఆపడం జరిగింది. ఏది నేనేం రామ్ గోపాల్ వర్మ సినిమా కౌంటర్గా తీస్తాను, అది తీస్తాను, ఇది తీస్తాను అని నేను చెప్పటం లేదు. నేను రాజకీయం కూడా దీంట్లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఎలాగా ఆమె ఒక రాజకీయ కాంక్షతో రామారావు దగ్గర చేరి ఆయన మనసుని ఎలా రంజించి 89లో ఆయన పదవి రామారావు ముఖ్యమంత్రిగా లేనప్పుడు స్టూడియోలో ఉన్నప్పుడు ఈ మెల్లి జీవిత చరిత్ర రాస్తానని ఆయన జీవితంలో ప్రవేశించిన విధానం అయితే అంతా కూడా ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంది. కాబట్టి అది అంతవరకే చూపిస్తే బాగుండదు, దానికి ఫినిషింగ్ కూడా కావాలి. కాబట్టి రామారావు అంటిల్ ద డెత్ ఆఫ్ రామారావు చనిపోయినప్పుడు ఏమి జరిగింది అన్ని కూడా కరెక్ట్గా చూపించాలని ఒక ఉద్దేశంతో పోస్ట్ పోన్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా సినిమా తీస్తాము అని అంటే ఎవరికి ఉద్దేశించి ఏ వ్యక్తికి ఏదో మనం ఆరాధ్య దేవులు అయినట్టు అలాగైతే ఈ సినిమా నేను తీయట్లేదు. 100% ఈ బయోపిక్లో
అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయి. ఇది నేను చెప్తానే ఉన్నాను ప్రతిసారి. ఇంతకు ముందు మీరు అన్నారు, సో నేను అంటే ఈ సినిమా తీయబోతున్నాను తనకు అంటే లక్ష్మీ పార్వతి గారికి తెలియగానే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. సో దాని తర్వాత మిమ్మల్ని తిట్టడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేస్తూ మీరు మీడియా ముందుకు రావడం, ఆమెను ఖండిస్తూ మాట్లాడము, సో ఇవన్నీ దేని గురించి టార్గెట్ చేస్తున్నారు? అంటే ఒక రకంగా టీడీపీ పార్టీలో ఏదైనా పోస్ట్ గురించా, లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర అంటే ఏదైనా మార్కులు కొట్టేసి ఒక పదవి గురించి ఆశిస్తూ చేస్తున్నారా ఏంటి? బ్రదర్, దీంట్లో ఒరిజినల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర నేను మార్కులు కొట్టుకోవాల్సినంత అవసరం నాకు లేదు. నేను పుట్టిన కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ వ్యవస్థలో ఉన్నాను, కాంగ్రెస్ సంస్థలో ఉన్నాను. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు ఏంటి, చంద్రబాబు నాయుడు 78లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. నాకే చెప్పేవాడు ఆ రోజుల్లో, ఎవరన్నా వస్తుంటే కొంచెం స్టూడెంట్స్ని తీసుకొస్తే బాగుంటుంది, యూనివర్సిటీ వాళ్ళని కొంచెం మూవ్ చేయి అది ఇది అని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాడు. అంతే ఆయన తెలుగుదేశం పోయిన తర్వాత ఆయన మాకు టచ్లో లేడు. ఎప్పుడన్నా మద్రాసుకు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా కలిసి ఆ తెలుగు సమస్యల మీద వాటి మీద వీటి మీద కలవడం జరిగింది తప్పితే ఆయనకి నాకు ఉద్దేశం లేదు. ఈ మధ్య కాలంలో లక్ష్మీ పార్వతి సినిమా ఆయన తీపియాలనుకుంటే రాఘవేంద్రరావు ఉన్నాడు, చాలా మంది పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు కదా, బోయపాటి సీన్ ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలా నాకంటే బాగా తీసేవాళ్ళు, నాకంటే జనరంజకంగా తీసేవాళ్ళు, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు కదా. నాన్నే ఎందుకు ఆయన పెట్టుకుంటాడని మీరు అనుకుంటారు, అంత లేదు. నాకెందుకంటే రామారావు గారి జీవితంలో ఇద్దరు వ్యక్తుల వల్ల నాశనం అయిపోయింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లక్ష్మీపార్వతి గారు. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాన్ని ప్రేక్షక లోకానికి అదేవిధంగా ఓటర్లకి తెలియచేయాలని ఒక సంకల్పంతో జనానికి తెలియాలి. తెలియని కోణం ఒకటి ఉంది దీంట్లో, తెలియని కోణాన్ని తెలియజెప్పాలని చెప్పేసి చెప్తున్నాము. ఆమె చెప్పేది ఒక కథ ఉంటుంది, నేను తెలుసుకున్నది ఒక కథ ఉంటుంది. నేను తెలుసుకున్న కథ ప్రకారము, నేను సేకరించిన వాటి ప్రకారం నేను సినిమా తీస్తాను. కుట్రలు వెన్నుపోటులు వీటి గురించి నేను మాట్లాడదలిస్తే భారతదేశంలో కుట్రలు ఎన్నిపోట్లు రాజకీయాల్లో సహజము. ఎన్నో రకాలుగా నాదెళ్ల భాస్కర్రావు 84లో కుట్ర చేశాడు, అదేవిధంగా 95లో చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారని మీరు మాట్లాడితే రామారావు గారి యొక్క నాయకత్వలేమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఒక నాయకుడికి ఉండవలసిన కనీస లక్షణాలు, ఒక పార్టీని లీడ్ చేసే విధానం అయితే ఏమి, నేను పెట్టాను పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటుంది, ఇది నా పార్టీ నా బొమ్మ మీద గెలిచారు అనే ఒక రారాజులాగా అనుకుంటే అది సినిమా ఫీల్డ్లో చెల్లింది, కానీ రాజకీయాల్లో చెల్లదు. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు, పక్కన వాడి ప్రవర్తన అన్ని కూడా నాయకుడికి తెలియాల్సినంత అవసరం ఉంటుంది. అదే ఒక రాజకీయానికి నాంది అవుతుందే కానీ కేవలం ఊరికనే మన బొమ్మ వాళ్ళు గెలిచారు, 250 మంది శాసనసభ్యులు అయిపోయారు, వాళ్ళేంటి వాళ్ళు అదేంటి ఇదేంటి అని అంటే ఏముంటుంది? ఈ వ్యవస్థలో వచ్చేసి స్వలాభం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిఫలం ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకి పనులు జరగనప్పుడు నాయకుడికి వెనుపోటు పడవడం అనేది సహజము. దీనికి ఇంత కథలు, ఇంత రామాయణాలు, కుటుంబ సభ్యులు 2-3 అడ్జస్ట్ చేసేదానికి ఇంటికి వస్తే బయటనే వారించడం జరిగింది. బాలకృష్ణ, హరికృష్ణ అందరూ కూడా ఆ రోజు తండ్రిని కన్విన్స్ చేద్దామని పోతే బయట గేట్ దగ్గర ఉన్న జనాలు గో బ్యాక్ అని అరవడం నిజం కాదా? ఇవన్నీకి ఎవరు సమాధానాలు చెప్తారు? వారి పాత్రను పోయించారు. తండ్రి పట్ల చిత్తశుద్ధి లేదు, తండ్రిని వదిలేశారు అని చెప్పే ఈరోజు చెప్పే వ్యక్తులందరూ అన్ని అబద్ధాలు. ఇవన్నీ తండ్రిని రోజు కలుస్తూ తండ్రికి ఇష్టమైన పదార్థాలు పెడుతూ ఉన్నారు. ఒక గ్యాప్ తర్వాత బసవతారకం గారు మరణం తర్వాత చాలా రోజుల తర్వాత ఎందుకు ఆయన పెళ్లి చేసుకున్నాడు? పెళ్లి అనేది బసవతారకం గారు మరణించగానే చేసుకోవాలి అవసరమైనప్పుడు. అప్పుడు రాజకీయం ఉంది. 89లో ఖాళీ అయిపోయినప్పుడు లోన్లీనెస్ వల్లగా ఉన్నాడు కాబట్టి ఒక అడ్వాంటేజ్ని లక్ష్మీపార్వతి పొందిందని చెప్పవచ్చు. పొంది ఆయన జీవిత చరిత్ర రాస్తానని అక్కడికి వెళ్ళి ఆయన జీవితంలోనే భాగస్వామి అయింది. అంతవరకు ఓకే. 89 తర్వాతనే ఆయనకి ఏ జబ్బు వచ్చినా వచ్చింది. అంతకుముందు మామూలు జబ్బులే ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి, వీటి వెనకాలన్న నిగూఢమైన రహస్యం ఏమిటి అన్నీ కూడా నా సినిమాల్లో క్లారిటీగా చూపిస్తాను. ఎవరు చెప్పినట్టు వెన్నుపోటు చంద్రబాబు నాయుడిని గొప్పగా చూపిస్తానని చెప్పడం లే. వెన్నుపోటు రాజకీయాల గురించి కూడా తప్పకుండా చూపిస్తా. వెన్నుపోటు రాజకీయాలు ఎలాగా డెవలప్మెంట్
అనేది ఉంటుంది. ఒక్కొక్క శాసనసభ్యుడు వచ్చి ఆ రోజు జరిగిన సంఘటనలు నా దగ్గర ఉన్నాయి, నేను ఆ రోజు తీసుకున్న సంఘటనలు అన్నీ ఉన్నాయి. శాసనసభ్యుడిని ఎలా తన గుప్పిట్లో పెట్టుకోవాలని, జిల్లాల్లో కొంతమందిని శాసించి తన వ్యక్తులను ఎలాగా మున్సిపల్ చైర్మన్లకి టికెట్లు ఇప్పించి అది ఇప్పించి ఇది ఇప్పించి, అదేవిధంగా పొన్నూరు అసెంబ్లీ సీటుకి ఒక వ్యక్తిని కాదని చెప్పి వేరే వ్యక్తికి ఇవ్వాలని ప్రయత్నించిన వ్యవహారాలు అయితే ఏమి, బచ్చల తాటిపర్రికి ఆమె కాన్వాయ్తో పోయిందనైతే ఆమె రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదా? రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేనామి రామారావు చనిపోయిన తర్వాత భర్త చనిపోయాడని కృష్ణారామ అని ఇంట్లో కూర్చోకుండా ఒక ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక 26 మంది శాసనసభ్యులతో సపరేట్గా కూర్చొని నువ్వు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? వైసీపీ వాళ్ళు నమ్మి నిన్ను నమ్మాల్సిందే కానీ నమ్మేదానికి ఏ ప్రజలు లేరు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు, కానీ అబద్ధాలు మాట్లాడిన దానివల్ల ప్రయోజనం ఏమిటి? నీకు లక్ష్మీ పార్వతి అనే వ్యక్తికి నువ్వెవరో, నువ్వు ఎక్కడ పుట్టావో తెలియకపోతే నందమూరి తారక రామారావు అనే వ్యక్తికి భార్య అయిన కారణంగా ఈరోజు నీకు ఒక స్థానం ఉన్నప్పుడు ఆ స్థానాన్ని కాపాడుకుంటూ నువ్వు ఒక మంచిదానిగా, మంచి గుణవంతురాలుగా, మంచి వ్యక్తిగా సమాజాన్ని జాగృతపరిచే విధంగా నువ్వు ఉండాలే. కానీ నీ స్వలాభం కోసం నీ యొక్క వీరగాథ, నీ యొక్క వీర చరిత్ర జనానికి తెలిసేదానికి ఏముంటుంది? నీ వీర చరిత్ర నువ్వు ఆయనతో స్టైల్ చేసిందే చాలా తక్కువ పీరియడ్. ఆ కుటుంబం కంటే నువ్వు ఎట్లా గొప్పదాని అవుతావు? పెళ్లి చేసుకున్నాను, అది అడిగాను, ఇది అడిగాను అని అంటే నీ కడగకపోతే వేరే వాళ్ళకి అడిగేవాళ్ళేమో. దైవేచ్ఛ ప్రకారం నువ్వు ఆయన భార్య అయ్యావు. దాన్ని దైవేచ్ఛ ప్రకారం నేను అయ్యాను అనుకోవాలే కానీ నేను సేవకురాలని, నేను పాదాలు చెందుతుంటాను, ఆయన కోసం నేను వెజిటేరియన్, ఆయన నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టపడతాడు, నేను వెజిటేరియన్ అంటే ఇష్టపడతాను కాబట్టి మూతులు మూసుకొని వంటలు చేశాను, ఆయనకి నాకు శారీరక సంబంధం లేదు, ఇవన్నీ చెప్పినతే నమ్మేదానికి ఎవరన్నా ఉంటారా? ఏంది లక్ష్మీపార్వతి గారు మీరు చెప్పడం? రామారావు గారు ఒక మహానుభావుడు, సినిమా రంగంలో ఎలిగినవాడు. నువ్వు వ్యక్తులు ఉన్నప్పుడు సాంస్క్రిట్లోనే మాట్లాడేదానివి, సాంస్క్రిట్లో ఏం మాట్లాడతావు? ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటావా? అన్నీ మాకు తెలుసు. వాటి అర్థాలు కూడా నువ్వు సంస్కృతిలో మాట్లాడినట్టే వేసి కింద తెలుగులో వాటి అర్థాలు కూడా వేయడం జరుగుతుంది. తప్పకుండా నువ్వు అనుకున్నంత సులభంగా అయితే నా సినిమా ఉండదు, ఖచ్చితంగా బాగుంటుంది. నువ్వు యథార్థ సంఘటన నీదని నువ్వు ఆనందపడుతుంటావు. నాది వచ్చి నేను చంద్రబాబు నాయుడు గొప్పదని తీను, నువ్వు గొప్పదని తీను. నీకొక హిస్టరీ ఉంది, నీ హిస్టరీని తప్పకుండా జనానికి చూపిస్తా. వైసీపీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వల్ల ఉపయోగం ఉండదు, ఈ వల్ల నష్టమే ఉంటుంది, ఓటర్లలో సింపతి పెరుగుతుంది. ఈమె గురించి వైసీపీ వాళ్ళు సినిమా తీపిస్తున్నారు అని అంటే ఏ ఓటరు ఏమనుకుంటాడు? ఇంతటి సినిమాలు కూడా తీసి ఇబ్బంది పెడుతున్నారనే సింపతిని ఎందుకు ఆమెకి చేదిస్తున్నారు? అలా ఒకవేళ సింపతి వచ్చి ఆమె మీద సింపతి వచ్చిన ఓటరు వైసీపీకి ఓటేస్తాడా? ఓటు వేయడు. అది తీసుకోపోయి జనసేనకి వేస్తారు ఖచ్చితంగా. ఎందుకు వేస్తారంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య క్లాష్ ఉంది కాబట్టి ఏ ఓటర్ చీలినా కూడా ఆ సినిమా వల్ల బెనిఫిట్ పొందే జనసేన పార్టీకి వెళ్లాల్సిందే. కానీ 1%, 2% నీ సినిమా వల్ల బెనిఫిట్ జరిగినప్పుడు పోయే ఓట్లన్నీ అట్లు పోతాయే. కానీ కమ్మ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అనుకున్నట్లు మారిపోయి రాత్రి రామారావుకి ఎన్నుపోటు జరిగిపోయింది, అది జరిగిపోయింది. నువ్వు కూడా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపార్వతి కాబట్టి నిన్ను వాళ్ళు హక్కులు చేర్చుకుంటారు అనేది మాత్రం నిజం కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీకి ఉపయోగపడదు. ఈ ప్రయత్నం అనేది వృధా ప్రయత్నం అని చెప్తుంది. 10 లక్షల మంది వ్యూస్ వచ్చాయంటే అందులో వాస్తవం ఉంది కాబట్టి అంత తొందరగా ప్రేక్షకులు ఆకట్టుకున్నారు. సో వాస్తవం లేకుంటే అంత తొందరగా రీచ్ అయ్యేది కాదని చెప్పేసి స్పందించారు. సో మీరేమంటారు? నిజానికి ఆ ట్రైలర్లో ఎంతవరకు ఆల్రెడీ ఇంతకుముందు నువ్వు అడిగినప్పుడు చెప్పాం కదా, ట్రైలర్లో వ్యూస్ ఒక నిమిషంలో నాది కూడా 1 lakh పీపుల్ చూశారు ఒక్క నిమిషంలో. నేను టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా అది నా యాంటీ కంటెస్ట్ ఉంది కదా, నన్ను కూడా చూశారు. నాకు రాజకీయ అండదండలు లేవు కాబట్టి అదే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఉండింది నా వెనకాల వాళ్ళ గ్రూపుల్లో అంతా చేసి దాన్ని ట్రోల్ చేస్తారు వాట్సాప్లో వాటిలో. ఇది వైసీపీ పార్టీ సినిమా అన్నట్టు ఉంది కాబట్టి వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దీన్ని ఒక్కొక్కరు 10 సార్లు చూస్తే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా సినిమా చూస్తే తప్పకుండా గూస్ బాంబ్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? మీరు చూసారా ట్రైలర్? ఎవరు? మీరు? చూశాను. ఏముంది, ఆయన చెప్పాలనుకున్నది అదే కదా. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఆ సినిమాలో ఏముంటుందో ఆ ట్రైలర్ లో తెలిసిపోయింది. ఇంకొకటి సార్, చెప్పు.
మొన్న ఆల్రెడీ ఒక బయోపిక్ రిలీజ్ అయింది, బాలకృష్ణ గారు ఒక బయోపిక్. సినిమా పరంగా ఎన్టీఆర్ గారు ఏంటనేది, సో నెక్స్ట్ రాజకీయంగా ఎలా ఉండబోతున్నది సెకండ్ పార్ట్లో చూపించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ఏదైతే రిలీజ్ అయిందో అది ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రేక్షకులే అన్నారు. ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఆల్రెడీ కొడుకే ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ ఆర్జీవి గారికి ఏం తెలుసు అని చెప్పేసి, అంటే ఆర్జీవి గారు అంటే రిలీజ్ చేయబోయే ఈ బయోపిక్ నిజంగా మరి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందంటారా? మరి మీరేమంటారు? ఫెయిల్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అంటే గతంలో వారు తీసిన చిత్రాలు, వారు చెప్పే మాటలు, పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈ బయోపిక్లు అనేవి వేలు పెట్టడం జరుగుతుంది. రామారావు బయోపిక్, లక్ష్మీపార్వతి బయోపిక్ అని చెప్పేసి ఏదో ఒక వ్యక్తుల్ని టార్గెట్ చేసుకున్నప్పుడు పబ్లిసిటీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని అవకాశవాదంగా తీసుకుంటారు. జనం దాన్ని మెచ్చుతారా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఈ బయోపిక్లు ఆల్రెడీ వర్మ తీసిన బయోపిక్లు అన్నీ కూడా అంతకుముందు ఏం పెద్ద ఆడలేదు. ఏ బయోపిక్ కూడా సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి జనానికి. దాని గురించి మనం మాట్లాడే కంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అనే దానికంటే నా సినిమా మాత్రం యథార్థంగా ఉంటుంది. నా సినిమా ఖచ్చితంగా ఉంటుంది. నేనేమి పోటీగా రిలీజ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ జనానికైతే ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. రాజకీయ నాయకులకి ఉండవలసిన కనీస లక్షణాలు లేనప్పుడు రాజకీయాల్లో ఎలాగ ఫెయిల్ అవుతారు. 2 సార్లు వెన్నుపోటుకు గురి అయిన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు మాత్రమే, ఇంకెవరు లేరు. 2 సార్లు వెన్నుపోటుకి, నాదెళ్ల భాస్కర్ వెన్నుపోటు అయితేమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అయితే, మీ లెక్కలో మీరు చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అని అంటున్నారు. అవకాశవాదం అనాలే కానీ ఎన్నుపోటు అని అనకూడదు. రాజకీయాల్లో ఎన్నుపోట్లు సహజము. రాజకీయ కురుక్షేత్రంలో ప్రోటోకాల్ సిస్టము, ముఖ్యమంత్రి పోతుంటే 10 కార్లు, అవన్నీ కూడా చూసిన వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? ఎవరికైనా ద్రోహం చేస్తారు, కన్నా కొడుకులే చేస్తారు. ఇవన్నీ కామన్. ఇందిరాగాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పంపించేశారు, వెన్నుపోటు పొడిచారు. ఇవన్నీ రాజకీయాల్లో వెన్నుపోటు వల్ల సినిమాలు చూసేస్తారు, ఓట్లేసేస్తారు అని అంటే రాజకీయాలు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ తీసే బయోపిక్ వల్ల తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడిపోతాయి అంటే అంత సినిమా లేదు. బయోపిక్ల వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఇంకొకటి సార్, ట్రైలర్ చూస్తుంటే ఒక రకంగా, అంటే ఆర్జీవి గారే అన్నారు, నేను సినిమా తీసే ముందు లక్ష్మీ పార్వతి గారిని కాంటాక్ట్ అయ్యాను, సో తను ఆల్రెడీ నాకు చరిత్ర చెప్పారు, అసలు ఏంటన్నది. సో లక్ష్మీ పార్వతి గారు చెప్పిన విధంగానే అక్కడ సినిమా తీసినట్టుగా కనిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఏంటి ట్రైలర్ చూస్తుంటే నేను చెప్పేది లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే వేరే కథ చెప్తారు కదా. మమ్మల్ని అవాయిడ్ చేశారు, తనకు ఫేవర్ గా తీయించుకున్నారంటారా ఏంటి? ఇప్పుడు తన ఫేవర్ గానే తీర్చుకుంటుంది. ఫండర్ ఎవరు? ఫండర్ యొక్క బెనిఫిట్ కోసమే కదా సినిమా తీస్తారు ఎవరైనా. ఇప్పుడు నాకు టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే నేను వాళ్ళ ఫేవర్ గా తీయాలి కదా. నేను అందుకే కదా ఆ దిశగా నేను వెళ్ళటం లేదు కదా. ఎందుకు వెళ్ళటం లేదంటే నాకు వాస్తవం తెలియజేయాలన్నప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ అండదండలు ఉండకూడదు. ఉంటే మాత్రం ఫెయిల్ అయిపోద్ది. ఎందుకు ఉంటుందంటే వన్ సైడెడ్ ఫిల్మ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కదిలిస్తే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు లక్ష్మీపార్వతిని పురంధేశ్వరి కొట్టినట్టు చూపించావు, అవన్నీ నిజాలే ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళ తండ్రిని అన్నే చేస్తుంది ఒక మహిళ అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక రకంగా ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు నేను మేజర్గా ఎందుకంటే సినిమా ఎందుకు ఆపడం జరిగిందంటే, నాకు వర్మ తీసే సినిమాకి అదేవిధంగా మన బాలకృష్ణ తీసే సినిమాలో కొన్ని క్లాష్ ఉంటుందేమో అని చెప్పేసి సినిమాని షూటింగ్ని నేను మధ్యలో ఆపా. ఎందుకు ఆపానంటే కొంచెం ప్రేక్షకులు ఒకే సినిమాని చూడాల్సి వస్తుంది కాబట్టి నాకుంది. నా దగ్గర స్టోరీ లైన్లో క్లారిటీ ఉంది, కథా సంగ్రామం కరెక్ట్గా ఉంది. అయినప్పటికీ సన్నివేశాలు ఎక్కడన్నా లింక్ అవుతాయేమో అని చెప్పేసి చేసిన తర్వాత మళ్ళీ రీషూటింగ్ చేయాలా, ఇది చేయాలా, ఇప్పుడు నేను పోటీగా చేయాలా, ఏదో రాజకీయ పార్టీకి లాభాన్ని తీసుకొచ్చేదానికి చేయాలా అనే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ తప్పకుండా ఇప్పుడు లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూ ఫిలిం కాబట్టి ఆమె ఫేవర్గానే ఉంటుంది. ఆమె చెప్పిన కథనే ఆయన ఆధారంగా తీసుకొని ఆమెకి రైట్స్ కింద ఏదో కూడా చెల్లించినట్టు నాకు తెలుస్తుంది. ఎందుకు చెల్లించినట్టు తెలుస్తుంది కాబట్టి ఏంటంటే అది ఆమె ఫేవర్గానే ఉంటుంది.
అది రెడ్డి సామాజిక వర్గం వైసీపీ కార్యకర్తలకి అది ఆనందంగా ఉంటుంది సినిమా చూసేదానికి. వెన్నుపోటు రాజకీయాల్లో వెన్నుపోటు సినిమాల వల్ల ఉపయోగం ఉండదు. ఇంకోటి సార్, ఇంతకుముందు అన్నారు మీరు సినిమా తీస్తున్నారు ఆల్రెడీ లక్ష్మీ పార్వతి గారి గురించి ఆల్రెడీ చాలా ఊర్లు వెళ్ళి నేను మొత్తం ఆల్రెడీ తెలుసుకొని వచ్చి సినిమా చేస్తున్నాను అని చెప్పేసి మీరు ఆల్రెడీ ప్రకటించినప్పుడే మీకు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చి ఇట్లా ఆల్రెడీ లక్ష్మీ పార్వతి గారు ఇట్లా ఏంటి తను సూసైడ్ చేసుకోబోతున్నారు మీరు ఇలా స్టార్ట్ చేస్తే అని చెప్పేసి అన్నారు. ఒకవేళ రేపటికి మీరు ఒకవేళ సినిమా రిలీజ్ అవుతే ఆమె అడ్డుకుంటే చట్టపరిమితమైన చర్యలు తీసుకుంటారా ఏంటి? మీరు ఇంతకుముందు అన్నారు ఎన్టీ రామారావు చావుకు కారకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు అని చెప్పేసి. సో ఇవన్నీ మీరు ఉన్నట్టు చూపిస్తే చట్టపరంగా రేపు మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండదంటారా ఏంటి? చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి మాకు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అధికార పార్టీ ఆల్రెడీ వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఎవరి చేతి? చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తారు? సో అదే చెప్తున్నాను, చర్యలు తీసుకోరా అని చెప్పేసి. చట్టపరమైన తీసుకుంటారు. వెన్నుపోటు రాజకీయాన్ని చాలా చాలా క్లారిటీగా తీస్తాం. ఆయనే చెప్పాడు కదా మొన్న, నేను చెప్పిందే చెప్పాడు ఆయన మొన్న, రాజకీయాల్లో వెన్నుపోటులే ఉండవు, అవకాశం ఆ రోజుకి ఆ నాయకత్వానికి వద్దనుకున్నారు జనాలు, నా దగ్గరకు వచ్చాడని చెప్పారు. ఇప్పుడు మీరు అలా ఉన్నట్టు చూపిస్తే ఆ ప్రభావం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది. అలా పడడం వల్ల అది జనాలకు తెలుస్తుంది. అప్పుడు అలా తెలవడం వల్ల రేపు మీ మీద చర్య తీసుకోవడానికి గ్యారంటీ ఏంటంటున్నాను. చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అంటే చెప్పమంటావా, సినిమా రిలీజ్ అయిన తర్వాత వారిని నొప్పించే సన్నివేశాలు ఉంటే, వారి జీవితంలో జరగని సంఘటనలు ఏదైనా ఉంటే ఆధారాలతో వస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందే కానీ మీరు చెప్పిందంతా న్యాయము మేము చెప్పింది న్యాయము మీరు తీసింది న్యాయం అని అంటే అదంతా ఏముండదు. మాకు తెలుసు అంతా. ఎప్పుడు కూడా ఈ బయోపిక్లు అనేవి, ఈ రాజకీయ బయోపిక్లు అనేవి సినిమాలు ఆడవు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఉంటేనే సినిమాలకి ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన విధానాలు వాటి మీద ఉంటుంది. ఎందుకుంటాయి అంటే వాటి విధానాలు, ఆ పాలసీల్లో ఉన్న వ్యతిరేకతలు, ఉండే లంచగొండి వ్యవస్థ, అది ఇది వాటి మీద తీయాలి ప్రతిఘటన. ఆ రోజుల్లో ప్రతిఘటన కానీ రౌడీ రాజ్యం వెళ్తుందని చెప్పి తీసిన సినిమాలు అయితే దేశంలో దొంగలు పడ్డారు, అదేవిధంగా నాపిలిపై ప్రపంచం, అదేవిధంగా మండలాధీశుడు, అదేవిధంగా ఎమ్మెల్యే ఏడుకొండలు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయే కానీ ఇలాంటి సినిమాలు ప్రభావితం చేయవు. వెన్నుపోట్లు ఎవరికి కావాలి జనానికి? వెన్నుపోట్ల వల్ల ఉపయోగం ఏంటి? ఆయన ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిన కథకి చరిత్రకి 23 సంవత్సరాల క్రితం జరుగుతుంది ఎన్నుపోటు అనేది వ్యక్తి మీద ఉన్న కక్షతో తీసిన చిత్రం అని చెప్పొచ్చే కానీ అది యథార్థ కథ అని చెప్పేదానికి ఏ విధమైన ఆధారాలు లేవు. నాది మాత్రం యథార్థంగా నేను జనాల దగ్గర సేకరించిన కథని తీస్తున్నాను. 100% నా సినిమాలో ఆల్ ఆస్పెక్ట్స్ కూడా కరెక్ట్గా నీట్గా ఉంటాయి. అది ఎక్కడికి ఏ కోర్టుకు పోయినా కూడా, ఆమె ఏ చట్టపరంగా ఏ చర్యలకు పోయినా కూడా ఆమెకు దొరకని ఒక వస్తువే అవుతుంది కానీ, ఆమెకు దొరకని ఒక సంఘటన అవుతుంది కానీ, చాలామంది చాలా బయోపిక్లు ఆపుతామని వేరే ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా జరగలేదు. అది మాకు తెలుసు. ఎలా తీయాలా, ఎలా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి మాకు తెలుసు. అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. చట్టపరంగా, న్యాయపరంగా, పోరాటపరంగా పనిచేస్తాము. తప్పకుండా సినిమా రిలీజ్ చేస్తాం. ఇంకొకటి, అప్పట్లో లక్ష్మీ పార్వతి గారి వల్లనే తెలుగుదేశం పార్టీ ముక్కలు ఉందని చెప్పేసి అన్నారు. అది నిజమే అంటారా? తను ఎత్తుగడ వేసి ముక్కలు చేసిందని చెప్పేసి అన్నారు. ముక్కలు ఎక్కడైంది? ఆమె 26 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో సపరేట్గా కూర్చుంది. రామారావుని దింపేసిన తర్వాత ఆమె సపరేట్గా కూర్చుంది. అంతేగాని ముక్కలైంది ఏముందాడ? ముక్కలేం కాలేదు. గెలిచిన శాసనసభ్యుల్లో కొంతమందితో ఒక సపరేట్ అన్న తెలుగుదేశం అని ఏదో పార్టీ ఒకటి పెట్టుకున్నట్టుంది. పెట్టుకొని 99 ఎలక్షన్లో 99 ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే ఆమెని జనాలు తిరస్కరించారు. 14% ఓట్లు వచ్చినాయి. అంటే ఆమె ఇదే మాటలు చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తుందో, వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి ఊరు మైక్ ఎత్తుకొని పోయి చెప్పింది. అప్పుడు ఇంకా ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. అంటే ముక్కలవుతుందని కదా సార్, ముక్కలవుతుంది అంటే అప్పట్లో లక్ష్మీ పార్వతి గారి వల్లనే తెలుగుదేశం పార్టీ ముక్కలవుతుందని చెప్పేసి కావాలని ఎత్తుగడ వేశారంటే అన్నారు. మరి అది నిజమేనా అని?
బ్రదర్, ఇది లక్ష్మీ పార్క్ వల్ల జరిగిందా, చంద్రబాబు వల్ల జరిగిందా, కుటుంబ సభ్యుల వల్ల జరిగిందా, ఇంకోరు వల్ల జరిగిందా అనే విషయం కంటే రాజకీయ క్షేత్రంలో ఎప్పుడు కూడా వ్యక్తిగత లాభాపేక్షను చూస్తారు. రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు అవినీతి అనేది దూరంగా ఉండాలని రామారావు అనుకుంటాడు. రామారావు గారు అనుకున్నారు కాబట్టి అవినీతి అని అంటే శాసనసభ్యులకి ఏదో ఒక డబ్బు కావాలా, సంపాదించుకోవాలని ఒక కోరుకున్నోళ్ళు ఉంటారు. పేద బడుగు వర్గాలకి స్థానాలు కల్పించాడు. ఎమ్మెల్యే గెలిస్తే అప్పుడు జీతాలు చాలా తక్కువ ఎమ్మెల్యేలకి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి జీతాలు. అప్పుడున్న జీతాల ప్రకారం అయితే వాళ్ళ మెయింటెనెన్స్కి సరిపోని రోజుల్లో ఉన్నప్పుడు ఈ రామారావు ఏదైనా ఫైల్ తీసుకుపోతే అది ఇది అనేది సంతకాలు చేయకపోగా ప్రజలకు ఉపయోగపడే పనులే తప్పితే పర్సనల్గా ఉపయోగపడేవి, వ్యక్తులకు ఉపయోగపడేవి చేయలేదు. కాబట్టి దాన్ని ఒక బీజం వేసుకుంటా అండర్స్టాండింగ్లో ఆ యొక్క డెవలప్మెంట్ని డెవలప్ చేశారు. దీన్ని వెనుపోటు అనే దానికంటే 89లో పార్టీ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్న నా రామారావు గారిని చంద్రబాబు నాయుడు ఆ పార్టీని లీడ్ తీసుకొని ఆ కార్యకర్తలందరినీ కాపాడి అదేవిధంగా కాపాడుకుంటూ వస్తూ, ఒక పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు జారిపోతుంటారు, వేరే పార్టీలకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళని అలాగే పట్టుకొని వచ్చి 94 ఒక బీజం వేసి 94లో రాజకీయ క్షేత్రంలో గెలిచేదానికి కొంతమంది తన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ టికెట్ ఇచ్చి తన ఒక గ్రూప్ని మెయింటైన్ చేసి తను ముఖ్యమంత్రి కావాలని ఒక లక్ష్యంతో పనిచేసుకున్నాడు. జరిగిపోయింది అది కార్యక్రమం. అంటే మీరు అన్నారు 94లో 209 సీట్లు గెలిచిన రామారావు గారు 200 మంది ఎమ్మెల్యేలు అంటే ఎదురు తిరగడానికి కారణం ఏంటంటారు? ఇదే నేను చెప్పే కదా, ఇప్పుడు అవినీతి ఇట్లాంటి వాటిని ఏదైనా చెప్తే మనిషి వ్యక్తిగతంగా చేయకపోవడము, లక్ష్మీ పార్క్ పాత్ర ఎక్కువ కావడము. లక్ష్మీ పాత్ర కావడం అంటే పాత్ర అయ్యేదానికి సందర్భాలు కూడా ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి ఆ ఎవిడెన్స్లన్నీ. ఏ సందర్భాల్లో ఆమె ఇన్వాల్వ్ అయింది, ఎక్కడెక్కడ ఎవరో తన సొంత మనుషుల్ని మున్సిపల్ చైర్మన్లుగా నిలబెట్టి అది ఇది ఒక చేసింది. ఆమె దగ్గర కలుసుకున్న వాళ్ళు ఏమి గిఫ్ట్లు తీసుకొని పోయి ఆమెకి ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా అదే టైంలో కదా సార్. అంటే లక్ష్మీ పార్వతి గారితో ఎన్టీ రామారావు గారు వెళ్ళి ఎమ్మెల్యేలతో మాట్లాడదామని చెప్పేసి వెళ్తే వైస్రాయ్ హోటల్ దగ్గరనే కోడిగుడ్లు చెప్పులతో విసరడం జరిగింది. సో ఇదంతా ఏంటి చాలా ప్లాన్డ్గా జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో ఇదంతా ఎవరు జరిగించారు? దాని క్లారిటీ నా దగ్గర ఉంది. ఎవరు చేశారు, ఎవరు చెప్పులు వేశారు అనే విషయం నా దగ్గర ఉంది. నేను చెప్పను, సినిమాలోనే చూపిస్తా తప్పకుండా. కొంతవరకు అంటే మాకు కూడా తెలియాలి కదా. దీని వెనక లక్ష్మీ పార్వతి ఇప్పుడు ఆ టీజర్ లో రామ్ గోపాల్ వర్మ టీజర్ లో చెప్పులు పై నుంచి పడినట్టుంది. అది ఎక్కడి నుంచి పడి ఎవరేశారు అనేది నా సినిమాలో. వాస్తవానికి లక్ష్మీ పార్వతి గారు ఏమైనా అంటే ఎన్టీ రామారావు గారు వెనుకుండి రాజకీయ కుట్రలు నడిపించారంటారా ఏంటి? ఏది లక్ష్మీ పార్వతి గారు? లక్ష్మీ పార్వతి గారి లక్ష్యమే రాజకీయ లక్ష్యం. రాజకీయ లక్ష్యంతో వచ్చిన తర్వాత ఆశ కలుగుండొచ్చు. ఫస్ట్ స్వామి అని ఉండొచ్చు, మహానుభావుడి కింద భావించుండొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కరు రావడం, పూలమాల వేయడం, అదేయడం ఇదేయడం, వదిన గారు అనడం, అదండం ఇదండంతో తను ముఖ్యమంత్రిలా ఊహించుకొని ఉండొచ్చు. అవుదామని ఒక అవకాశవాదంగా తీసుకొని ఉండొచ్చు. అంతేకాకుండా లక్ష్మీపార్వతిని మంత్రి చేయాలా అని చెప్పేసి రామారావు గారే చెప్పారు కదా. రామారావు గారు లక్ష్మీపార్వతిని మంత్రి చేస్తానని అన్నప్పుడే కదా ఈ సమస్యలు మొదలైంది. ఇక్కడ ఈరోజు మంత్రి చేస్తాడు, రేపేం చేస్తాడో తెలీదు. ఇంతకాలం సేవ చేసి 84 నుంచి పార్టీకి సేవ చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అతను ఒక డైనమాలో పడి ఒక ప్లే అనేది నడిచిందని చెప్పవచ్చు. 84లో నాదెళ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ తర్వాత ఆ ఎపిసోడ్ని ఫుల్ రన్ చేసి దేశవ్యాప్తంగా దానికి నిరసనలు అయితేమి, ప్రజాక్షేత్రం అయితేమి అన్నీ చేశాడు కదా. అదే ఎపిసోడు రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఎందుకు రామారావు దాని రియాక్షన్ సరిగా ఇయ్యలేకపోయాడు, ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే నాయకత్వం ఏమి ఉన్నట్టే కదా. నువ్వు అహంభావి తత్వం అది ఉంది కాబట్టి, నేను టికెట్లు ఇచ్చిన వాళ్ళు నా కాలంటే ఉండాలా అనే ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకునే వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళారు అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబుని బెదిరిస్తే ఏదైనా ఒక ఫైల్ మీద సంతకం పెడితే ఏదో ఒక కాంట్రాక్ట్ వస్తుంది, ₹1 కోటి వస్తుంది. రామారావుని బెదిరిస్తే ఏముంది, నా అసెంబ్లీనే నేను డిజాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియకుండానే లెటర్లు ఇచ్చేసి డిజాల్వ్ చేసేసి 84 పార్టీ ఒక కార్యవర్గ నిర్ణయాలు పార్టీ తీసుకోవాల్సినవి అన్ని కూడా ఉంటాయి. ఆ కార్యవర్గ నిర్ణయాలు కాకుండా ఏక వ్యక్తి సామ్రాజ్యం లాగా నామకే వాస్య నడిపితే రాజకీయ కురుక్షేత్రంలో అవకాశవాదం అనేది తీసుకుంటారు. ఆ చంద్రబాబు నాయుడు కాదు, ఆ పొజిషన్లో ఎవరన్నా తీసుకుంటారు. ఇంకోటి సార్,
ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర రాద్దామని వెళ్ళిన లక్ష్మీ పార్వతి గారు అంటే కావాలని ఎన్టీ రామారావు గారిని ప్రేమలో పడేశారంటారా? అది యాదృచ్ఛికం అని చెప్పొచ్చు, కావాలని పడేసేయడం కాదు. వచ్చిన తర్వాత రామారావుకున్న ఇంట్రెస్టులన్నింటినీ గమనించి రామారావు గారు అప్పుడు సన్యాసి, సర్వసంగ పరిత్యాగినైన సన్యాసిని అని చెప్పేసి అనౌన్స్ చేసేసి ఆరెంజ్ డ్రెస్ వేసుకొని కూర్చొని ఉండేవాడు స్టూడియోలో. అట్లాంటి వాడు వెంటనే దాంపత్య జీవితం వైపు ఎలా ఆకర్షితుడు అయ్యాడు అని అంటారు. అదే కూతురు వయసులో ఉన్న లక్ష్మీ పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ప్రేమించా అని చెప్తున్నారు కదా. ఏదో ఆమెను ప్రేమించాలా? లక్ష్మీ పార్వతి రామారావు ప్రేమించాలా? ఆమెను ప్రేమించాల్సినంత అంత సినిమా ఏం లేదే. లక్ష్మీ పార్వతి గారు ఏదో మాట్లాడుతుంది, స్వామి స్వామి అని సేవలు చేస్తుంది, అవి చేస్తుంది, కాళ్ళు నొక్కుతుంది, ఏదో చేస్తుంది, కాళ్ళు గీళ్ళు నొక్కుతుంది. అవన్నీ లక్ష్మీ పార్వతి ఆ సినిమాలో చూపిస్తారు చూడు. లక్ష్మీ ఎన్టీఆర్లో ఇవన్నీ ఉంటాయి, కాళ్ళు నొక్కినట్టు, పాద సేవలు చేసుకున్నట్టు, లేచి ఇట్లా చల్లుకున్నట్టు. ఆ వీరవనిత మహాసాధ్యమని ఆమెను మించిన లేదని చెప్పి అక్కడ వీరగంధం సుబ్బారావుని తన సొంత అవసరాల కోసం వాడుకొని అన్ని రకాలుగా ఇప్పుడు ఆయన్ని త్రాష్టుడు అని అంటది. ఆ త్రాష్టుడు ఒక త్రాష్టుడు అనే భర్తని, మొదటి భర్తను త్రాష్టుడు అంటది, రెండో భర్తని నా దేవుడు అని అంటది. ఎటు చూసుకున్నా ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు వీరగంధం సుబ్బారావు గారు కూడా, ఎటు చూసుకున్నా కూడా ఇక్కడ తండ్రి వయసే, అటు రామారావు గారు చూసుకున్నా కూడా తండ్రి వయసే, అటు చూసుకున్న రెండో పెళ్లి, ఇటు చూసుకున్న రెండో పెళ్లి. ఓకే, ఇక్కడ కూతురు వయసున్న అంటే లక్ష్మీ పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఈయన లవ్ చేశారా, కావాలని ఈమెనే వలలో వేసుకుందా ఏంటి? యాక్చువల్గా ఈమె సేవకురాల్లాగా సేవ చేసుకుంటది కదా అని అనుకున్నాడు. దాని కాస్త దాంపత్య వైపు ఆకర్షితురాలు చేసింది. ఓకే, ఊరకనే ఏదో ఒక అమ్మాయి వస్తుంది మన అభిమాని అంటే ఆయన సినిమాల్లో ఉన్నాడు కదా, అభిమానం ఉంది. ఆయనకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, రామారావు గారికి క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఆమె కూడా కమ్మ కులస్థం కాబట్టి కొంచెం దగ్గర ఉండొచ్చు. వేరే కులస్తులు అయితే అంత దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు, కానీ సేమ్ కమ్మ వర్గానికి చెందినాం కాబట్టి, అదే సామాజిక వర్గానికి చెందినాం కాబట్టి ఆమె ఆకర్షితురాలు. చేయదగిందా, ఆమె ఏ రకంగా చేయదగింది, దీని వెనకాల ఉన్న పాత్రధారులు ఏంటి, దీని వెనకాల ఉన్న నిగూఢ రహస్యం ఏంటి, ఏ పాత్రధారుల